అందరికీ తెలిసిన రెసిపీ అయినా సరే నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో తగినంత కారాన్ని వేసుకోవాలి. కారం వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గరిటెడు వాటర్ ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత మనం వెంటనే వీటిల్ని మిక్స్ చేయకూడదు. దీన్ని లిడ్తో క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. ఒక 2 నిమిషాలు ఎగ్ కుక్ అయిన తర్వాత దీన్ని స్లోగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని వేసిన వెంటనే కదపకుండా ఈ విధంగా మనం ఫ్లిప్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి ఎగ్ పీసెస్ నీట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, 2 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ ఎగ్ పొరటు రెడీ. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఎగ్ పొరటుని ట్రై చేయండి, నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తూ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.